అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. మరి భూమి లేని పేదలందరూ ప్రతి సంవత్సరం 12,000 మీ అకౌంట్‌లో పడాలంటే మీరు అర్హులు కావాలంటే ఎలా అప్లై చేసుకోవాలి? ఎలా ఈ 12,000ని మీరు ప్రభుత్వం నుంచి పొందాలి అనే అంశాల మీద మన ఛానల్‌లో వీడియోస్ అయితే చేస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతోంది. డిసెంబర్ 28వ తేదీన నిరుపేదల ఖాతాల్లోకి 12,000 వేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించింది. అంటే ఈ మొదటి విడతగా పేదల ఖాతాల్లో రూ. 6,000 జమ చేస్తాం. రెండో దఫా మరొక 6,000 జమ చేస్తాం. మొత్తం మీద నిరుపేదల ఖాతాల్లో 12,000 జమ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మరి ఈ 12,000 ఆర్థిక సాయానికి మరి ఎలా అప్లై చేసుకోవాలి? ఎలా లబ్ధి పొందాలి? మరి ఫస్ట్ ఎవరికి ఇస్తారు? ఎవరికి ఇవ్వరు? మీరు అర్హులా కాదా అనే అంశాన్ని ఈ వీడియోలో పూర్తిగా డిస్కస్ చేద్దాం. చివరి దాకా విని లైక్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి తొలి విడతగా ప్రతి భూమి లేని కుటుంబానికి 6,000 ఇస్తారు. తర్వాత డిసెంబర్ 28న 6,000 ఇస్తారు. తర్వాత మరొక 6,000 ఇస్తారు. మొత్తం 12,000 ఇస్తారు. మరి భూమి లేని వ్యవసాయ కుటుంబాల లెక్క ఎలా తీసుకుంటారు? రాష్ట్రంలో 40 లక్షల కుటుంబాలకు భూమి లేదని అంచనా. 30 లక్షల కుటుంబాలను అర్హులుగా గుర్తించిన ఏటా 3,600 కోట్ల భారం పడే అవకాశం. మరి అసెంబ్లీ సమావేశాల్లో ఈ 12,000కు సంబంధించి అర్హులను ఎలా ఎంపిక చేయాలి గ్రామాల వారీగా? ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అర్హుల గుర్తింపుకైతే సర్వే జరుగుతుంది. మరి ఎంపికపై అసెంబ్లీ సమావేశాలు అయ్యే వరకు ఈ 12,000కు సంబంధించి ఎవరికి ఇవ్వాలనే దాని మీద స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరి దీనికి సంబంధించి గత నెలలో జరిగినటువంటి సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం ఏమైనా ఎంపిక చేస్తారా? లేకుంటే ప్రత్యేకంగా మరొకసారి భూమి లేని పేదలు ఎవరనేది మరొకసారి సర్వే చేస్తారా? ఈ విధంగా సర్వేల మీద సర్వేలు చేసి మరి ప్రజలను విసిగించకుండా ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుందని చెప్పి అందరూ కూడా భావిస్తున్నారు. మరి 12,000 ఆర్థిక సహాయానికి అర్హుల ఎంపిక ఎలా అంటూ ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. రాష్ట్రంలో వ్యవసాయ భూమి ఉన్న రైతులకు ఎకరాకు ఏటా 12,000 చొప్పున ఆర్థిక సాయం అందించే కార్యక్రమం ఇప్పటికే కొనసాగుతుంది. మరి రైతులతో పాటు రైతు కూలీలకు కూడా సాయం అందజేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. గత సెప్టెంబర్లో 12,000 సాయం ప్రకటన చేసిన బట్టి ఆదివారం ఈ మేరకు స్పష్టత ఇచ్చారు. ఈ నెల 28న తొలి విడతగా 6,000 వేస్తామని ప్రకటించారు. సోమవారం నుంచి పునఃప్రారంభమవుతున్న శాసనసభ సమావేశాల్లో భూమి లేని పేదలను గుర్తించి ఎంతమందికి ఈ పథకాన్ని అమలు చేయాలనే అంశంపై స్పష్టత వచ్చే విధంగా చర్చలు జరిపే అవకాశం ఉంది. మరి రాష్ట్రంలో భూమి లేని పేదలు రైతు కుటుంబాలు 64 లక్షల వరకు ఉండగా భూమి లేని కుటుంబాలు కూలి నాని చేసుకునే వారు కలిపి 50 లక్షల వరకు ఉన్నట్లు అంచనా. అయితే రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కింద జాబ్ కార్డులు ఉన్నవారు 53.6 లక్షల కుటుంబాల్లోని వారికి జాబ్ కార్డులు ఉన్నాయి. మరి ఇందులో కూడా మరి కొంతమందికి భూమి ఉండే అవకాశం ఉంది. కాబట్టి మరి ఎలా లెక్క తీయాలి? మరి భూమి లేని కుటుంబాలను గుర్తించేందుకు ఇప్పటివరకు ఎలాంటి సర్వే అయితే జరగలేదు. 2014లో ఒకరోజు సకుటుంబ సర్వే అయితే జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో. మరి ఇప్పుడు కూడా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేశారు. మరి దే సర్వేని ప్రాతిపదికగా తీసుకొని మరి భూమి లేని వారిని గుర్తిస్తారనేది ఇంకా క్లారిటీ అయితే లేదు. దాదాపు ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మరి ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారని చెప్తున్నారు. మరి కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు భూమి లేని కుటుంబాలకు 12,000 ఆర్థిక సాయాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలి. రైతు రుణమాఫీలో కోతలు పెట్టినట్టుగా ఈ పథకం కింద కూడా పేదలకు అన్యాయం చేయొద్దు. రాష్ట్రంలో 60 లక్షల వ్యవసాయ కుటుంబాలు ఉంటే 40 లక్షల కుటుంబాలు భూమి లేని పేదలే. వీరందరికీ ఆర్థిక సాయాన్ని అందించాలని ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారు. సరే, ఏది ఏమైనా రైతు రుణమాఫీ తరహాలో కుటుంబంలో ఒక్కరినే ఎందుకు అర్హులుగా గుర్తిస్తుందా? లేకుంటే మరి ఎవరికి భూమి లేకున్నా కుటుంబంలో ఒక నలుగురికి భూమి లేకున్నా నలుగురికి మరి 12,000 ఇస్తుందా అనే దాని కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరి గుంట భూమి ఉన్న రైతు కూడా రైతు భరోసా పథకాన్ని వర్తింపజేస్తున్న ప్రభుత్వం ఈ పథకంలో లబ్ధి పొందని మరి గుంట భూమి ఉంటే వారికి 12,000 వస్తాయా రావా అనేటువంటి సందేహం కూడా ఉంది. మరి దానికి సంబంధించి కూడా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. రాగానే నేను అప్డేట్ అందిస్తాను. సరే, ఏది ఏమైనా ఈ పథకంలో లబ్ధి పొందని వారందరినీ భూమి లేని కుటుంబాలుగా పరిగణలోకి తీసుకుంటుందేమోనని రైతు కూలీ సంఘాలు ఏదైతే పేర్కొంటున్నారు. మొత్తానికైతే 30 లక్షల కుటుంబాలకు ఇచ్చిన దాదాపు 3600 కోట్లు అయితే ఖర్చు అవుతున్నాయని అంచనా. దీనికి సంబంధించిన 12,000కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా లబ్ధి పొందాలనే అంశం మీద మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.